ఢిల్లీలో బీజేపీ విజయభేరి మోగించింది. కమల్నాథుల దెబ్బకు ఆప్ తేలిపోయింది. ఆప్ అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. సీఎం అతిథి మినహా అగ్రనేతలంతా ఓడిపోయారు. కల్కాజీలో అతిశీ విజయం సాధించారు. జైలుకెళ్లొచ్చిన ఆప్ ముగ్గురు నేతలు ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర కుమార్ జైన్ పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో ఆప్ అవినీతిపై వేస్తామని బీజేపీ ప్రకటించింది. సచివాలయంలో ఒక ఫైల్ కూడా బయటకు వెళ్లకుండా చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం ఎంపికపై చర్చించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్న కళ ఒకవైపు సిట్ వేయడానికి కూడా రెడీ అవుతూ ఉంటుంది బీజేపీ. మరోవైపు ఆల్రెడీ అమిత్ షాతో భేటీ కొనసాగుతుందని చెప్తున్నారు. అంటే అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఎవరు బీజేపీ సీఎం అభ్యర్థి అనేది? సతీష్ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై మాత్రం బీజేపీ జెండా ఎగరవేస్తుంది. దాదాపు మనం సంబరాలన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా పార్టీ ఆఫీస్ దగ్గర కూడా అంబరాలన్నీ కూడా ఇక్కడ ఆకాశం నండుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వాటితో పాటు ఇక్కడ మనకి తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అంటే దాదాపు 2-3 నెలల నుంచి కూడా తెలుగు వాళ్ళందరూ కూడా కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి విజయం ముందే ఊహించారంటారా? తప్పకుండా ఊహించాము. ఎందుకంటే అవినీతి నినాదంతో మొదలుపెట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ తనే అవినీతికి పాల్పడ్డారు. అది జనాలలో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ యమునా నది కూడా క్లీన్ చేస్తాము అన్నారు. అట్లానే ఇక్కడ స్వచ్ఛ భారత్ పరంగా చూసినా కూడా రోడ్లన్నీ కూడా అసలు ఏ విధంగా కూడా శుభ్రం లేదు. స్వచ్ఛత అనేది అసలు కంప్లీట్గా జీరో. జనాలందరూ ఎప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీకే మేము ఓటు వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పారు. అలానే బీజేపీ పార్టీని గెలిపించి చూపించారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని శుభ్రంగా క్లీన్గా పంపించేసేశారు వాళ్ళని. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి బాగా పనిచేశారు. బీజేపీ సర్కార్ ఇక్కడ ఫామ్ అవ్వడానికి కారణం కూడా ప్రతి కార్యకర్త అట్లానే ప్రతి నాయకులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము రైల్వే కూడండి, రాజంపేట పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం. ఆ పార్టీ ఇక స్టాప్ పార్టీగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి వైరాగ్యంతో కాలం చెల్లుతుంది. ప్రాంతీయ పార్టీలు రానున్న రోజుల్లో ప్రజలు తిరస్కరించేటువంటి అవకాశం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఈ ఢిల్లీ ఎన్నికలే రిజల్టే నిదర్శనంగా మేము తెలియజేస్తున్నామండి. ఇక్కడ ఏ ప్రాంతంలో మీరు క్యాంపింగ్ చేశారు? కరోలాబాగ ప్రాంతంలో మేము పనిచేశామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము రాజంపేట నుంచి వచ్చాము. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి వారం రోజులు అయిందండి. వారం రోజులైంది. మొత్తం అంతా తిరిగేశారండి? మొత్తం తిరిగామండి. సార్ మీరు తిరిగామన్నారు కదా, ముఖ్యంగా చాలా ప్లేసెస్ లో కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి మీ దగ్గర సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టాలు, తర్వాత వాళ్ళకి ఏదైనా మార్పు కావాలని ఏమన్నా అన్నారా? తెలుగు వారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికారు. ఢిల్లీలో 26 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ విజయానికి కంకణబద్దులై కమలం వికాసం కోసం ప్రతి ఒక్క తెలుగు వారు కమలం గుర్తుకే ఓటు వేశారు. ఇక్కడ కమలం గుర్తు కోసం అనేక మంది తెలుగు వారు స్వచ్ఛందంగా వచ్చి పని కూడా చేశారు. आपका शुभ नाम? मैं वीना शर्मा जी। आपका मैं दिल्ली की रहने वाली हूँ और आज का दिन मेरे लिए सबसे बड़ा, दुनिया का सबसे बड़ा और मेरी जिंदगी का आपका चेहरा में तो पता चल रही है। जी बहुत, मैं आज बहुत खुश हूँ, बहुत, और मन को इतनी बड़ी शांति मिली है कि हमने एक इतने बड़े धूर्त को, इतने बड़े मक्कार को दिल्ली से बाहर किया है, जो लगातार 3 बार, 1 बार नहीं 2 बार नहीं 3 बार चीफ मिनिस्टर बनने के बाद लगातार बस यही बोल रहा है कि मोदी जी काम नहीं करने दे रहे। लेकिन दिल्ली की जनता समझ गई कि ये लगातार यही बोल रहा है और मोदी जी तो अगले 5 साल क्या 10 साल 20 साल के लिए बैठे हुए हैं, तो इसे बाहर निकालें और मोदी जी से ही दिल्ली के लिए काम करवाएं। इसीलिए उन्होंने उसको बाहर किया और मोदी जी को अपनी गोद में बिठाकर दिल्ली का शासन उनके हाथों में। मैक्सिमम जो न्यू दिल्ली एरिया में मुसलमान का जो भी एरिया है उसमें कॉन्स्टिट्यूंसी में ज्यादा लोग हैं, मतलब ज्यादा वोट मुसलमान बीजेपी के डाला। क्यों, मतलब इतना बदलाव क्यों है? ये बदलाव इसलिए है कि मोदी जी का कोई भी कार्य है, सबका साथ सबका विकास, सबका प्रयास, सभी को साथ लेकर उन्होंने कभी भी किसी भी योजना में, आप उनकी भाषा में भी कभी भी किसी में उन्होंने ये नहीं कहा कि मैं हिंदुओं के लिए करूंगा या इनके लिए नहीं करूंगा, ऐसा नहीं है।
शासक शासक होता है और यही एक अच्छे शासक की पहचान होती है। आप इस बात को ध्यान रखें कि जितने भी देश में विश्व में जितने भी बड़े से बड़ा शासक हुआ है वो उसने अपनी जनता को बस जनता माना, उसमें कहीं भी कोई कैसा भी जाति पंथ का कोई भेदभाव नहीं है। तो हमारे माननीय मोदी जी, यशस्वी मोदी जी, संत मोदी जी मेरे लिए तो वो महात्मा है कि वो बिल्कुल संत महात्मा की तरह से अपनी जनता को जनता समझ के अपने बच्चों की तरह से पाल रहे हैं। और एक जनता का भी ये धर्म बनता है, कर्तव्य बनता है कि उनको उस तरीके से पिता स्वरूप समझकर उनकी बातों को पालन करें, तो इस देश का क्या विश्व का कल्याण होगा। धन्यवाद। వికసిత్ భారతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచడంలో భాగంగా ఢిల్లీ ఎన్నికలలో ఇచ్చిన విజయం, ప్రజలు ఇచ్చిన తీర్పు కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో విస్తృతంగా ప్రతి పోలింగ్ బూత్ నుంచి దేశవ్యాప్తంగా గెలవడం కోసం ఇది నిదర్శనంగా పరిగణలో తీసుకుంటున్నాం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్యాంపింగ్ వచ్చారు. తెలుగు వాళ్ళ ఓట్లు ఒక్క రోజులో మారి అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి గెలుపుకు దారి చూపాయి అంటున్నారు. ఇది కరెక్టేనంటారా? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చి పనిచేయడం ద్వారా తెలుగు వారు అందరూ కూడా సంఘటితమై ఆయన ఆలోచనకు దగ్గరగా ఎన్డీఏ కూటమిలో భాగస్థుడు కనుక ఆయనకు మద్దతు ఇవ్వడమే కాకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ రావాలనే కోరికతో ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలందరూ కూడా తెలుగు వారు అయితేనేమి, మిగతా ప్రాంతాల నుంచి వారందరూ అయితేనేమి అందరూ కూడా దీనికి మద్దతు పలికారు. मलयालम मलयालम ठीक है। आपका जो इधर का जो जीत है कैसा लग रही है आपका? ये देखो, ये तो तूफान है, ये तो आंधी है, मोदी जी का आंधी है। और जो दुर्भरण केजरीवाल की आम आदमी पार्टी ने 10 साल में किया है उसके खिलाफ जनता ने मोदी जी का समर्थन दे दिया, ठीक है ना। और आपको याद होगा खुराना जी का टाइम में दिल्ली के अंदर जितनी मेट्रो में जो लोग 1 करोड़ लोग जो डेली ट्रैवल कर रहे हैं तो बीजेपी ने लाया। तो इसके बाद कांग्रेस ने घोटाला कर दिया, फिर आ गया ये इस इलेक्शन में कांग्रेस कहाँ गई? अच्छा देखो, कांग्रेस अभी तो गायब है बिल्कुल, ठीक है। बोला हमने बीजेपी को नुकसान करूंगा, आम आदमी पार्टी को नुकसान करूंगा, वो तो कदम है, आगे आगे चलते तो ये तो बिल्कुल गायब हो जाएगा। वो कल बोला था है ना, पूरा वोटिंग का है ना, पूरा बदलाव होगा। महाराष्ट्र में ऐसे किया, राहुल गांधी ने प्रेस मीट किया। देखो, बच्चा भी स्कूल में एग्जाम मारने के बाद वो भी बोलता है, देखो मैं एक्चुअली है ना बहुत अच्छा सा पढ़ाई किया था, बट मेरा क्वेश्चन पेपर का कलर दूसरी था, इसलिए मैं हार गया। तो वैसे ही है। ఇక్కడ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి మహిళలు ఎక్కువ కూడా బీజేపీకి ఓటు వేశారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే, ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ ఏదైతే తీసుకువచ్చారో అది మహిళలు చాలా స్వాగతించారు, ముస్లిం మహిళలు కూడా. అదే కాకుండా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఢిల్లీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అందుకని ఎక్కువగా ముఖ్యంగా మహిళలు కూడా చాలా మంది అధికంగా వచ్చి బీజేపీకి ఓటు వేశారు. అందుకు ప్రతి మహిళా మోర్చా కార్యకర్తకి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా జరిగేటటువంటి అభివృద్ధిని కల్లారా చూస్తారు. ఇక్కడ ఉండేటటువంటి డబుల్ ఇంజన్ సర్కారు ఇంకా ఒక 2-3 రోజుల్లో మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క డెవలప్మెంట్ చూస్తారు, కల్లారా చూస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు అనుకోవచ్చు, తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసినటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఈమె చెప్పినటువంటి అంశము మాత్రము ఎన్నో 27 సంవత్సరాల నుంచి మేమైతే ఇక్కడ ఏదైతే ఎదురు చూసామో ఈ రోజు ఆ శుభదినం వచ్చిందంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.